Welcome to KSR Spoken English YouTube channel. Please subscribe my YouTube channel. గో అనే వెర్బ్ని తీసుకుంటే వెళ్ళు అనే అర్థం వస్తుంది. ఈ గో అనే వెర్బ్ సహాయంతో మనం చాలా రకాలుగా వాక్యాలు తయారు చేయవచ్చు. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఐ గో, నేను వెళుతుంటాను. ఇది రెగ్యులర్గా జరిగే యాక్షన్. ఐ డోంట్ గో, నేను వెళ్ళను. ఐ వెంట్, నేను వెళ్ళాను. ఐ డిడ్ నాట్ గో, నేను వెళ్ళలేదు. ఐ విల్ గో, నేను వెళ్తాను. ఐ విల్ నాట్ గో, నేను వెళ్ళను. ఐ హ్యావ్ గాన్, నేను ఇప్పుడే వెళ్ళాను. ఐ హ్యావ్ నాట్ గాన్, నేను ఇప్పుడు వెళ్ళలేదు. ఐ యామ్ గోయింగ్, నేను వెళుతూ ఉన్నాను. ఐ యామ్ నాట్ గోయింగ్, నేను వెళ్ళడం లేదు. ఐ విల్ హ్యావ్ గాన్, నేను వెళ్ళి ఉంటాను. ఐ విల్ నాట్ హ్యావ్ గాన్, నేను వెళ్ళి ఉండను. ఐ కెన్ గో, నేను వెళ్ళగలను. ఐ కెనాట్ గో, ఐ కాంట్ గో, నేను వెళ్ళలేను. ఐ కుడ్ గో, నేను వెళ్ళగలిగితేనే. ఐ కుడ్ నాట్ గో, నేను వెళ్ళలేకపోయాను. ఐ హ్యావ్ టు గో, నేను వెళ్ళాలి. ఐ హ్యాడ్ టు గో, నేను వెళ్ళాల్సి వచ్చింది. ఐ యామ్ టు గో, నేను వెళ్ళవలసిన అవసరం ఉంది. ఐ షుడ్ గో, నేను తప్పక వెళ్ళాలి. ఐ షుడ్ నాట్ గో, నేను వెళ్ళకూడదు. ఐ మస్ట్ గో, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళాలి. ఐ మస్ట్ నాట్ గో, నేను వెళ్ళకూడదు. ఐ యూజ్ టు గో, నేను వెళ్ళేవాడిని. ఐ నీడ్ టు గో, నేను వెళ్ళే అవసరం ఉంది. ఐ నీడ్ నాట్ టు గో, నేను వెళ్ళే అవసరం లేదు. ఐ మే గో, నేను వెళ్ళవచ్చు. ఐ మే నాట్ గో, నేను వెళ్ళకపోవచ్చు. ఐ వుడ్ హ్యావ్ గాన్, నేను వెళ్ళి ఉండేవాడిని. ఐ వుడ్ నాట్ హ్యావ్ గాన్, నేను వెళ్ళి ఉండేవాడిని కాదు. ఐ షుడ్ హ్యావ్ గాన్, నేను వెళ్ళి ఉండాల్సింది. ఐ షుడ్ నాట్ హ్యావ్ గాన్, నేను వెళ్ళి ఉండాల్సింది కాదు. ఐ థింక్ టు గో, నేను వెళ్ళాలని అనుకుంటున్నాను. ఐ వాంట్ టు గో, నేను వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఐ విష్ టు గో, నేను వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు గో, నేను వెళ్ళాలని అనుకుంటున్నాను. ఐ వుడ్ నాట్ లైక్ టు గో, నేను వెళ్ళాలని అనుకోవడం లేదు. ఐ లైక్ టు గో, నాకు వెళ్ళడం ఇష్టం. ఐ డోంట్ లైక్ టు గో, నాకు వెళ్ళడం ఇష్టం కాదు. ఐ ఫీల్ టు గో, నాకు వెళ్ళాలని అనిపిస్తుంది. ఐ యామ్ అబౌట్ టు గో, నేను వెళ్ళబోతున్నాను. ఐ యామ్ గోయింగ్ టు గో, నేను వెళ్ళబోతున్నాను. డు ఐ గో, నేను వెళ్తానా. డిడ్ ఐ గో, నేను వెళ్ళానా. విల్ ఐ గో, నేను వెళ్తానా.